ఎవరు కారకులు ఎవరు బాధ్యులు ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా అని వచ్చినప్పుడు ఇది కాంగ్రెస్ వైఫల్యం అని మాట్లాడారు. నేను దానికి సమాధానం ఇస్తూ ఒకటే మాట మాట్లాడినా. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆయన మాటలోనే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. నిజమా అబద్ధమా? కరెక్టే కదా? ఆయన మాట కరెక్టే కదా? నేను అదే ప్రశ్నించిన. రాష్ట్రం మొత్తంలో మీరు వచ్చినాక మొదలుపెట్టినటువంటి 200 కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్లు సుమారుగా మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 9 కిలోమీటర్లే కదా. మరి 200 కిలోమీటర్ల టన్నులు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నులు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు. కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజమా అబద్ధమా చెప్పాలి కదా. అంటే నిజాయితీ, మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లుపురాల మాటలు మస్తు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగిన. తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించినరా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల పైసలకు అప్పు. మరి ఈ 2 కారణాల? ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? చెప్పాలి కదా. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా, నువ్వు కూడా ఒక రావచ్చు కదా. నేను నా వెంట ఒక్క మనిషి లేడు, కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తప్ప, పోలీసులు తప్ప ఎవరు లేరు. అంటే ఎందుకు ఇంకోటి ఏం మాట్లాడుతూ ఏం పని జరగలేదు, మొదలే పెట్టలేదు అని. అది మాట నువ్వు చెప్పేది మేమే చెప్పినాం కదా. ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ 3 డేస్లో? అంటే ఎక్కడైతే ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు, ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్గా ఎక్కడో వాటర్ ఉంది, వాటరు మట్టితో మొత్తం వచ్చి కూలిపోయింది. 25 ఆల్మోస్ట్ ఐ థింక్ 24-25 అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో, ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి మొత్తం బురద వచ్చిందో అది మొత్తం కూలిన మట్టితో మొత్తం మూసుకుపోయింది. అంటే మూసుకుపోయి అదే అడ్డం పడ్డది. అంటే మళ్ళీ అది తీస్తే అది మళ్ళీ పునరావృతి మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా. సో అది చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క 8 మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీయాలన్నప్పుడు దానికోసం 40 మందో 50 మంది 100 మంది లోపలికి పోవాలి కదా. సో ఆల్ ఆఫ్ సడన్ మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు. సపోజ్ ఆల్ ఆఫ్ మొత్తం తీసినాం అనుకో, ఇమ్మీడియట్ తీసినాం అనుకో, మళ్ళీ అదే వరద అదే బురద మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపల వాళ్ళు కూడా వాళ్ళకి సమాధాన పరిస్థితి వస్తుంది కదా. అది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలే పెట్టలేదంటే
అంటే నువ్వు వచ్చినవని మొదలు పెడతారా? అంత ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు ఒకటి కంపెనీ జేపీ అసోసియేట్స్, 2 రాబిన్సన్ కంపెనీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీము, ఆర్మీ టీము, నావల్ టీము, సింగరేణి, ర్యాట్ మ్యాన్ హోల్డర్సు, ఎస్డిఆర్ఎఫ్, నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది. అంటే స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ రాక్ కానీ ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపేయడం జరిగింది జాతీయ స్థాయిలో. అంటే వాళ్ళందరూ పనిలోకి వచ్చిన తర్వాత 3 రోజులు వాళ్ళే సజెస్ట్ చేశారు. యాక్చువల్ మేము ఇమీడియట్గా ఇది చేద్దామనే పరిస్థితుల్లో ఇమీడియట్గా చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది, దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరొక 8 మందిని కాపాడపోయి మళ్ళీ 50 మంది లోపలి పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సాలిడేట్ అయినట్టు ఉంది కింద తర్వాతనే మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళు రాకముందుకే ముందు రోజు రాత్రే వీళ్ళు రాకముందుగా 1 డే బిఫోరే అప్పటికే అది మొదలుపెట్టేసి ఆ కట్టింగ్ స్టార్ట్ కానీ ఆ వాటర్ బెయిలింగ్ అవుట్ కానీ ఆ ఉన్నటువంటి బురద కూడా ఆ లోకో ట్రైన్లో బోగిలో బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఎందుకు చేయరు? చేసే బాధ్యత కదా. పోనీ నేను అడుగుతా ఉన్నా, మరి నేను చెప్పిన స్వయంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలని సంబంధిత జిల్లా మంత్రి నేనే స్వయంగా లోపలికి పోయినా కదా. ఫస్ట్ డేనే చెప్పిన కదా, కేవలం 50 మీటర్లు మాత్రమే అది అగుపడలేదు, టోటల్గా స్లరీ ఉంది, అసలు లోపలికి పోయే పరిస్థితి అని చెప్పాను. మరి వీళ్ళు నిన్న అంతమంది వచ్చి మమ్మల్ని రానియలేదు, మమ్మల్ని అడ్డుకుందరని కింద మాట్లాడితే వాస్తవంగా మిమ్మల్ని అందరినీ రావడానికి పర్మిషన్ ఇచ్చింది, అక్కడ రావడానికి వాళ్ళు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా. అంటే వాస్తవం అవుతుంటే కేవలం అంటే రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు తప్ప వాళ్ళ మాటలో ఏమాత్రం కూడా పసలేదు. పోనీ మీరేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రావడానికి పర్మిషన్ ఇచ్చి మీరు 100 మంది 100 వాహనాలు 200 వాహనాలు వచ్చి చేస్తే అక్కడ చర్యలకు ఇబ్బంది కాదా? అలో చేస్తే పరామర్శించడానికి వచ్చింది, పరామర్శించవచ్చు, చూడవచ్చు. మరి గతంలో ఇటువంటివి ఎన్ని జరిగినాయి? గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు 1 కాదు 2 కాదు. గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ 6 మంది చనిపోయిండ్రు, 6 మంది 7 మంది. వచ్చిందా? కేసీఆర్ వచ్చిండా? హరీష్ వచ్చిండా? అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దాంట్లో 9 మంది అనుకుంటా పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు వచ్చిండా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాలేదన్నారు, కేసీఆర్ వచ్చిండా? పోనీ సంబంధిత మంత్రి వచ్చిండా? ఎవరిని వచ్చిందా? అట్లాగే 1 కాదు సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిండా కేసీఆర్? పోయిండా? అట్లాగే 1 కాదు 2 కాదు, ఇటువంటి ఎన్నో సందర్భాల్లో. అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియా లేదు కానీ కాళేశ్వరం టన్నెల్లో కూడా 7 మంది చనిపోయారు. పోయిండా కేసీఆర్? ముఖ్యమంత్రి పోయిండా? అప్పుడు హరీష్ రావు పోయిండా? మీరు చెప్పాలా? అంటే టోటల్గా అంటే ప్రకృతి విపత్తును కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమం ఒకటి. రెండవది, ఈరోజు కేసీఆర్ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, ముఖ్యమంత్రితో పాటుగా ఆయనే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. హరీష్ రావు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఈ ప్రాజెక్టు ఎకనామిక్ వయబిలిటీ కాదు అని కేసీఆర్ మాట్లాడినట్టుగా ఓ సందర్భంలో ప్రస్తావించినట్టుగా నేను చదివినా చూసినా వింటా ఉన్నా కూడా. మరి ఇంత మేధావి మాటలు మాట్లాడేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీలు, అది సుమారుగా 3 లక్షల ఎకరాలకు సాగునీరు.
ఆల్రెడీ దానిపైన 25 కిలోమీటర్ టన్నల్ పూర్తయింది. సో మిగిలినటువంటి దానికి 1000 కోట్లకా 12 కోట్లకా 2000 కోట్లకో పూర్తి చేయడం ఏ ఖర్చు. దీనికి రికరింగ్ కాస్ట్ ఉండదు కదా. ఒకసారి టన్నల్ పూర్తయిపోతే నీళ్లు బై గ్రావిటీ ఫ్రీగా వస్తాయి. అంటే మోటార్లు అవసరం లేదు, పంపులు అవసరం లేదు, కరెంటు బిల్లు అవసరం లేదు, కాలిపోవడం అవసరం లేదు, వైరింగ్లు అవసరం లేదు, వైండింగ్ అవసరం లేదు. అంటే ఎకరానికి కేవలం 1,00,000 రూపాయలతోటే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయింది. ఎకరానికి ₹1 ఖర్చు లేకుండా పర్మనెంట్గా సాగునీరు వస్తుంది. మరి ఇప్పుడు కట్టబోతున్నటువంటి పూర్తి చేయాల్సినటువంటి ఇలా కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఎకరానికి నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఏ ప్రాజెక్టు కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు తక్కువ అవుతలేదు. 1000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు అవి ఎకనామిక్గా వైబిలిటీ ఎట్లయితేవి ₹1 కూడా మళ్ళీ ₹1 ఖర్చు అంటే మొదటిసారి తవ్వినప్పుడు పెట్టే పెట్టుబడి తప్ప తర్వాత ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నల్గొండకు సంబంధించి 3 లక్షల ఎకరాలకు అట్లాగే ఆ ఫ్లోరైడ్ బాధితులకు నిలబడడానికి. అంటే ఇంత సింపుల్ ప్రాజెక్ట్, ఇంత ఈజీది, తక్కువ ఖర్చుతోటి అయ్యే ప్రాజెక్టును మీరు 10 సంవత్సరాలు మూలపడేసి 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు టెండర్ పిలిచి దీన్ని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేసిందంటే మరి దీనికి ఎవరు కారకులు, బాధ్యులు? సంబంధిత ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారు బాధ్యులు కాదా? కేసీఆర్ బాధ్యులు కాదా? అంటే మరి ఏ ప్రకారం చూసినా అంటే ఇంత మేధావి మాటలు మాట్లాడడంలో ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? తక్కువ ఖర్చులు ప్రాజెక్టు పూర్తి కామన్ సెన్స్ లేదా? నల్గొండ ప్రజలు ఓట్లు వేయలేదా మీకు? నల్గొండ నుంచి సీట్లు ఇవ్వలేదా? అంటే ఇంత దుర్మార్గంగా, అన్యాయంగా శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం అంటారు. అంటే దిగజారినటువంటి వ్యవహారాలు. ఇటువంటి సందర్భంలో సరే రాజకీయ వేదిక మీద రాజకీయంలో మస్తు మాట్లాడుకోవచ్చు. ఇంతమంది సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ దిశారు వల్ల అంతే ఉంటుంది. ఆప్టిమం యూటిలిటీ ఇప్పుడు స్థాయిని బట్టి వాళ్ళ యొక్క టైం విలువ ఉంటుంది. ప్రధానమంత్రి టైంకు ఒక విలువ ఉంటుంది, ముఖ్యమంత్రి దానికి ఒక విలువ ఉంటుంది, మంత్రికి విలువ ఉంటుంది, ఇంకా అట్లా పనిచేసిన వాళ్ళకు కూలి ఒక పద్ధతి ఉంటుంది, విలువ ఉంటుంది. అంటే ఆప్టిమం యూటిలిటీ పనిచేయాలన్నప్పుడు డెఫినెట్గా వాడాలా, వాడకపోతే తప్పవుతుంది. ఇవి ఎన్నిసార్లు అంటే రెంట్ అంతే సంవత్సరం కట్టేది. సరే డీజిల్ కాస్ట్ కావచ్చు, అదేదో పాపం చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బిసి టన్నల్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా. మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదానికి సమాధానం చెప్పంటున్నా. ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా. ఏమని? మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా, ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పెండింగ్ పూర్తి చేసి ఉంటే 10 సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చిందో ఆ తర్వాత ఏర్పడ్డదేమో. మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనొచ్చు కదా, కానీ అనను. నాకు ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. మీరు దీన్ని పెండింగ్ పెట్టి ఇవాళ దీన్ని అసలు అందుకే ఈ ఎస్ఎల్బిసి పైన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదు అన్న. హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మొన్నదాకా మా దానిలోనే ఉన్నాడు అని, ఆయన కూడా నాతో పాటు దానిలోకి వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు, ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో, ఏ ఆకాంక్షతోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో ఆ లక్ష్యం నెరవేరలే. వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే.
అది నిజాయితీ పరిపాలన విషయంలో అయినా, అంటే అవినీతి విషయంలో అయినా, ప్రజాస్వామ్య విషయంలో అయినా, అడ్డగోలి కుటుంబ పరిపాలన విషయమైనా ఎక్కడ కూడా దరిదాపులకు కూడా వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు. కాబట్టే 100% బయటకు వచ్చినాం. ఆ రోజు వచ్చింది కూడా మీకోసం కాదు వచ్చింది. సరే ఏది పెట్టా తెలంగాణ ఆకాంక్ష కాబట్టి ఆ ఒత్తిడి పెంచేదాలో భాగంగా వచ్చినాం. సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా, ఇప్పటికే చెప్పాలి కదా. నేనేదో తప్పు మాట్లాడినట్టుగా ఏదో నాలుక మడతబడి మాట్లాడుతూ అన్నాడు. అంటే ఇప్పటికైనా హరీష్ రావుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 3 కారణాలు చెప్పిన. ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు? డబ్బులు లేకనా, ఎకనామిక్ వైబిలిటీ కాకనా, కూలిపోతుందని ముందే తెలిసిందా, దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి. సూటిగా చెప్పు. దొంగతుడు సమానం వద్దు, సొలువా కూడా వద్దు. థ్యాంక్ యూ. కామన్ సెన్స్, తెలివి ఉండాలా. టీబీఎం మిషన్ తవ్వేంత వరకే, తవ్విన తర్వాత టీబీఎం మిషన్ అవసరం ఉండదు. మొత్తం కలిపే కదా. 3 లక్షల ఎకరాలకు 4,000 కోట్లు, పోనీ 5,000 కోట్లు అనుకో, ఎకరాకైతే 1,50,000 కోట్లే కదా. మీరు కట్టాలా. లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్షన్లు కూడా తెలంగాణ కట్టాలా. లిఫ్ట్ ఇరిగేషన్ చేయడాన్ని నేను తప్పు పడతలేను. దానికి అయ్యే ఖర్చు ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు అవుతా ఉంది. ఇది కాకుండా రికరింగ్ కాస్ట్ ఎకరాకు 10,000 నుంచి 20,000 30,000 కరెంట్ బిల్ వస్తూ ఉంది పర్ ఎకర్. దీనికి ₹1 ఖర్చు కాదు కదా. నువ్వు 200 మీటర్లు 200 కిలోమీటర్లు టన్నులు చూపిన గొప్పగా మాట్లాడుతున్నావు. ఫైన్, బాగుంది. ఇది ఎందుకు చేయలేదన్నా? ఆ టెక్నాలజీ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు. నేను ఉదాహరణ చెప్తా. బోర్వెల్ నీళ్లు ఉన్నాయా లేదా, ఆ సాయిల్ స్ట్రాటా చెప్పేటువంటి టెక్నాలజీ మెషిన్స్ ఉంటాయి. ఈడ 6 ఇంచుల బోర్ పడుతుందని ఆ సర్వే వాళ్ళు చెప్తారు. ఒక చుక్క రాదు. ఇంకో దగ్గర నీళ్లు రావంటారు, ఒక చుక్క రావంటారు. ఆ మిషన్తో టెస్ట్ చేస్తారు, 4 ఇంచుల నీళ్ళు వస్తాయి. రెండవది, ఇన్ని 35 కిలోమీటర్లు జరిగింది కదా. ఎక్కడ కూడా ఇక్కడ కూడా అంటే అక్కడ ఆ స్టార్ట్ అట్లా ఉండింది. అది సాంకేతిక పరిజ్ఞానానికి అందకపోయిండొచ్చు, అంత ఎక్స్పెరిమెంటేషన్ లేకపోయిండొచ్చు. అందుకనే 2-3 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. రెండవది, 100% కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సందర్భం అప్రిషియేట్ చేస్తున్నాను. లేకపోతే ఆ మిగతా 42 మంది కూడా పోయేవాళ్ళు. ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి ఆలపెసడని వాటరు బురద ఇమీడియట్ పడడంతో ఆ ఉన్నటువంటి ఆ కంపెనీ రాబిన్సన్ కంపెనీ ఉన్నటువంటి క్లింక్ ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ చేయడంతో అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్ళతో పాటుగా స్పీడ్గా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళలో ఈదుకుంటూ కొందరు బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు బయటకు వచ్చే అవకాశం లేకపోయినట్టుంది. అందుకే దాన్ని వాళ్ళు ఇరుక్కుపోయారు. నేను 100% సరే, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. నేను చూసిన దాని ప్రకారం అయితే 100% అవకాశం లేదు. నా అంచనా, నేను అందరూ చెప్తలేను. సో మిగతా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే ఉండవచ్చు, కానీ బట్ నా ఒపీనియన్ చెప్తావు. అది అన్లెస్ ఏదైనా గొప్ప అద్భుతం జరిగితే తప్ప. ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ పైకి వెళ్తుంది. ఆక్సిజన్ లోపలికి పోదు కదా, మట్టి లోపలికి ఆక్సిజన్ పోదు కదా. ఫ్యాక్ట్. కలగా ఉండదు, 100% పూర్తవుతుంది. రెండవది, ఆ ప్రాజెక్టు 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మంజూరు ఇచ్చింది. బహుశా 2005లో 2006లో పని స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు నడిచింది. 2009లో కృష్ణానదికి ఉప్పేరు వచ్చింది, మొత్తం మునిగిపోయింది. సో 2 సంవత్సరాలు పని జరగలే. అయినా కూడా అంటే ఇది ఆ నల్గొండ వైపున అవుట్లెట్ కాడ ఉన్నటువంటి టన్నల్
రెండవది ఇన్లెట్ శ్రీశైలం కెళ్ళి 2 టన్నులు 2 TBM మిషన్స్. ఇన్లెట్ ఉన్నటువంటి మిషన్ అసలు పెట్టడానికి రాలేదు, ఎందుకంటే ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు, మొత్తం ఫారెస్ట్ ఉంది కాబట్టి. అసలు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది 2009-2009లో. అంటే రెండవ మిషను 2009లో మొదలైంది. దానికి వరద వచ్చినప్పుడు అదొకటి 2 ఏళ్ళు ఆగింది. అంటే కేవలం 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు పని జరిగింది. ఇది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పని జరిగింది. అయినా 25 కిలోమీటర్ల టన్నల్ పూర్తి అయింది కదా. మరి మిగిలిన 10 సంవత్సరాల్లో 19 కిలోమీటర్ టన్నల్ ఎందుకు పూర్తి చేయలేదు? 200 కిలోమీటర్ టన్నల్ పూర్తి చేసి రాష్ట్రం మొత్తంలో మేము కాలేజ్ ఎంత పొడవు ఆగ్రహం అంత పొడవు చేసిన కింద ఎంత పొడవు తెలియదా? ఎంత పొడవు చేసినరో ఒక సామెత ఉంది, బరం బారి పిటార కాలిన ఒక సామెత ఉంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది, ఎక్కడికి పోయింది, లెక్కలు తెలవవా? ప్రాజెక్టులు కట్టిందాన్ని తప్పు పట్టము. మేమంతా మూర్ఖంగా మాట్లాడటం కాదు. థ్యాంక్ యూ. సరే, 1 డే పట్టవచ్చు, 2 డే పట్టవచ్చు, 2 డేస్ పట్టవచ్చు. అది ఆల్రెడీ తీస్తూ ఉన్నారు, ప్రాసెస్ స్టార్ట్ అయి నడుస్తూ ఉంది. అది మొన్న 2 డేస్ బ్యాకే స్టార్ట్ అయింది. అంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ లోపల చెప్తే కదా. ఇప్పుడు నేను పోయిన స్వయంగా పోతే కూడా 11 కిలోమీటర్ల వరకు ఆ లోకదాన్ని పోయినాం. ముందుకు పోయే పరిస్థితి లేదు, ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి, నడిచే పరిస్థితి లేదు. మెట్లెక్కి అదేంటి కన్వేయర్ బెల్ట్ ఇట్లా ఉంటుంది, ఈ మధ్యలో కాలు పెట్టి నడుచుకుంటూ పోయి అది మళ్ళీ తెగిపోయి మళ్ళీ దిగి ఆ సర్కస్ ఫీట్లు లెక్క ఎక్కుకుంటూ దుంకుకుంటూ గోడ పట్టుకొని ఆ చైన్ సపోర్ట్ పట్టుకుని రకరకాల. సో అటువంటి సిచ్యువేషన్ మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ రావును సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే, నీవు ఇంతసేపు 100 కార్లు తీసుకుపోయి మాట్లాడిన దానికి విలువ రావాలి అంటే, నీ మాటలు నమ్మాలంటే నా మాటకు సమాధానం చెప్పాలా. ఎందుకు 200 కిలోమీటర్ టన్నర్ తవ్వి 19 కిలోమీటర్ టన్నర్ వదిలేసారు? దానికి సమాధానం చెప్తే మిగతా మాటలు నమ్ముతారు.